ఉంది. నాకు ఒకటే భయం, బ్లైట్ ఒకటి రాకపోతే నేను ఇప్పుడు ఈ తోట సార్ 50 టన్నులు ఖచ్చితంగా పడుతుంది. బ్లైట్ రాకపోతే 4 ఎకరాల్లో అంటే అట్లా ఉంది. చెట్టుకు 300 250 కాయలు, ఒకటి 300 250 వచ్చినా కూడా అట్లా వస్తాయి. ఖచ్చితంగా తీయగలం మనం. బ్లైట్ అనేది పెద్ద భయం చుట్టుకుంది, వణుకు వస్తాయి. కానీ ఇప్పుడు లేదుగా, ఇప్పుడైతే లేదుగా. ఈ పై దాంట్లో లేదు, కింద దాంట్లో వస్తాయి కదా సార్. సోదరులారా, అన్నగారిది పైన ఒక చేను ఉంది, కింద వచ్చేను ఉంది. కింద మటుకు ఒక 4-5 పట్టెలకైతే ఉంది ఖచ్చితంగా. ఇక్కడైతే జీరో సోదరులారా. ఇది ఈయన యొక్క గ్రేట్ వర్క్ అనమాట. చాలా కష్టపడుతున్న పాపం. ఈజ్ ఎ టీచర్, ఎంఎస్సీ బోటనీ, స్టిల్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. చూడండి సోదరులారా, కాయ ఎన్ని కాయలు ఉంటాయి గురుగారు చెప్పండి ఈరోజు? కనీసం ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇచ్చిన కాయలు చూడండి. 300 తక్కువ ఏ చెట్టు లేదు సార్. 300 పైన ఉన్నాయి. ఎక్కడ ఏ చెట్టు చూడండి, చూడండి సార్, 300 ప్లస్. అవును, ఈ చెట్టుకి ఎంత ఉంది కొమ్ము? సిగరెట్ పీక్ అంత ఉంది. సిగరెట్ తాగుతాం దాని. దీనికి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కాయలు ఉన్నాయి. 13 కాయలు చిన్న కొమ్మకి చూడండి. ఇట్స్ రియల్లీ వండర్, అమేజింగ్. చాలా బాగా 13 కాయలు. ఒకటి 300 గ్రాములు వేసుకున్నా కూడా 4 కేజీలు వస్తుంది ఈజీగా. 4 అంటే ఇది ఒక్కటే 100తో పోయినా 4000 రూపాయల పంట అనమాట. ఇది కొద్దిగా కొమ్ము ఒక్కటే. అవును అవును సార్, చూడండి. 100తో పోయినా మనము ఒక్కసారి 70తో పోవచ్చు, లేకపోతే 150 200తో కూడా పోయే కాలం. అవును సార్. అదే 200తో పోతే ఎంత అవుతుంది? ఈ కొమ్మ ఒకటే మనకు 400. ఇప్పుడు ఈ రైతులకి మీరు ఏం చెప్తారు సార్ ఈ పంట గురించి? ఎలాంటి తీసుకోవాలి? మీరు ఒక టీచర్ గా చెప్పండి సార్. మీరు దయచేసి మంచి అవగాహన ఉంది దానిమ్మ పంట మీద, కానీ మంచి అవగాహన ఉంది మీలాంటి వాళ్ళని. నన్ను వదిలేయండి, మీరు చెప్పండి. మంచి అవగాహన ఎవరికైతే ఉంటుందో అందరూ యూట్యూబ్ లో ఎవరెవరో ఏదో పెడతారు, ఇది కొట్టండి, అది చేయండి, ఇది చేయండి, కానీ ఎవరు డిస్ప్లే చేయరు. రకరకాలు ఉంటారు. వాళ్ళు లాస్ట్ మోసుకోరు అనమాట. వస్తేనేమో మా సక్సెస్ అంటారు, ఫెయిల్యూర్ అయితే మేము చెప్పినట్టు చేయలేం, మీరు ఇంకోటి వాడినారు, అంత ఫెయిల్యూర్ అంటారు. తప్పించుకుంటారు. ప్రభుత్వాల నుంచి అధికారులు పెట్టేసి బాగా వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ అనమాట, అవగాహన కల్పించి బాగా పంట ప్రతి వారానికి ఒకసారి వచ్చి తోటలో చూడండి, తిరగండి. ఏమి రైతుల కోసమే కదా మనం ఆ పని చేయలేమా? ఆ పనులను చేస్తే రైతులు ఖచ్చితంగా బాగుపడతారు. రైతు ఎప్పుడు ప్రభుత్వాన్ని పొగుడతారు, ప్రభుత్వం నుంచి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు గుర్తింపు, ఒక విలువ, లేకపోతే అప్పులు తీర్చుకుంటారు కాబట్టి ఎప్పుడు చూసినా ఈ ప్రభుత్వం నడి చేస్తారు అంటారు. దానికోసం మనం ఎప్పుడు ఇట్లుండాలా. అంటే మీరే కాదు సార్, పంట పండించడం మీరే కాకుండా ప్రతి ఒక్కరు పండించాలని కోరుకుంటున్నారు. నేను ఒకటి కాదు, మీరు చాలా ఉత్తమంగా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క రైతుకు కూడా అట్లా అవగాహన కల్పించాలండి. ఇప్పుడు ఇంకా ఏమి లోపం ఉందంటారు? ఇంకా ఈ గవర్నమెంట్ ఇంకొంచెం మనం ట్యూన్ చేయాలి, ఇంకొంచెం డెవలప్ చేయాలి. ఈ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతున్నాం. ఏ గవర్నమెంట్ అన్నా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే, గవర్నమెంట్ అనేది కాదు, అవగాహన కల్పించాలా రైతుల కోసం. ఎక్కువ కనీసం మనం ఉండే బడ్జెట్ లో ఏదన్నా కానీ భారతదేశంలో ఉండేటువంటి రైతు కోసం 40% అన్నా కేటాయించాలండి బడ్జెట్ లో. కానీ రైతుని ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగించట్లేదు కదా సార్. రైతు ఎడ్యుకేట్ చేయాలా, ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాలా. 10th అయిపోతే డిప్లొమాలు కానీ ఇంకా ఎక్కువ క్లాసెస్ పెట్టండి, యూనివర్సిటీలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయండి రైతుల కోసం. సెపరేట్ గా జిల్లాకు ఒక యూనివర్సిటీ చేయండి, జిల్లాకు కాలేజీలు 4-5 కాలేజీలు చేయండి. తప్పేముంది? పాలిటెక్నిక్ కాలేజు, హార్టికల్చర్, దీంట్లోనే హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇవన్నీ చేయండి. చేసి చెప్తే రైతులకు బాగా అవగాహన కలిగితే వాళ్ళు కూడా చేసుకోగలరు. అవును, కానీ ఎవరు సార్ ఎన్ని చేయడానికి ఎవరు వస్తారంట ముందుకి? ఇప్పుడు మన ప్రభుత్వంలో అవగాహన ఉండాలన్నమాట. ఇప్పుడు మన ఆల్రెడీ రైతు కుటుంబం నుంచి వచ్చిన చీఫ్ మినిస్టర్ లో ఉన్నప్పుడు ఇంకా మరి వాళ్ళే ఇనిషియేట్ తీసుకున్నప్పుడు తీసుకోవాలా. చిలక కొట్టింది, సార్ అప్పుడే స్టార్ట్ అయింది. ఏం కదా తిన్నాయి చిలక, చిలకే ఉడితే ఏదో ఒకటి చిలకే అప్పుడే మొదలు పెట్టిందంటే చూడండి. కాయలు ఎట్టబడినాయి, సూపర్. ఇత్తనాలు బాగా వచ్చినాయి చూడండి. ఫుల్ బరువు వచ్చుద్ది అన్నది, మంచి బరువు వచ్చుద్ది అన్న. ఈ భూమిలో మంచి ఐరన్ కంటెంట్ ఉంది అన్న. భగవంతుడు నీకు గిఫ్ట్ ఇచ్చాడు. మీ యొక్క పర్సనల్ ఏం కక్క ఇది రానివి కూడా ట్యాపింగ్ అన్నయ్య చూడు సార్. ఇవన్నీ ఓకే సార్, నేను కాదంటలేదు సార్. అన్నయ్య దీనికోసమే పై దానికోసం అన్న గాడ్ పర్మిషన్. ఎక్కడ పెట్టినా పోతలు అన్న. ఇంత మెరాకిల్ ఇన్ని చూసిన కానీ చాలా మందికి ఈ టైంకి పోతలు పోయా. నేను చెప్తున్నా, ఈ పై ప్లాంట్ అట్లా మీరు ఎక్కడ చూసింది? అసలు ఎవరికి లేదు ఇది. ఇంకా ఇంత మంచి ప్లాట్ అనేది నేను అనుకోవటము, ఇలాంటి ప్లాట్ నీకు ఎక్కడ తగలదు. ఏమంటారు? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇనిషియేట్ తీసుకుంది. ల్యాండ్ సూట్ అయింది దీనికి బాగా. అవును, వెల్ సూటబుల్. ఇది ఎకరా 30 సెంట్లు ఉంది. అవును, 360 మొక్కలు ఉన్నాయి. 360 మొక్కలు కనీసం అంటే 20 టన్నులు రావాలి. ఇది అవునవును, ఈజీగా వస్తుంది. 20 టన్నులు వస్తే మనకు అవును వస్తుంది.
ఇంకా వేరే చెప్పండి సార్. ఇంకా ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం లేకుండా ఫైనల్ దాకా నిజంగా సార్. అందుకే చూస్తురా సార్ అనేది ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నా నేను కూడా. అసలు లీవ్ కూడా సార్ ఎంత హెల్తీగా ఉందంటే మీకు ఏ డిసీజ్ లేదు సార్ దీంట్లోన. సైన్స్ ఉందన్న. ఎవరిని దీంట్లోకి రానేను పైన ఇక్కడ పని చేసుకుని కింద. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్సీడ్ మోర్ దాన్ 300 కాయల బాబా. నువ్వు బలాలు పెట్టాలిగా. నా బాలాలు పెట్టేది వదిలి ఎంత కావాలో సార్ ఇటు చూడండి సార్. సార్ ఏందనేది ఏమి నీకు ఇదని భూతం పట్టింది అర్థం కాదు. ఈ పంటలకు ఏంది ఇది అలా? మీరే మావి కాదు, మావయ్య కాదు. అమేజింగ్. అంతా పండిస్తుంటారు కానీ పంటలు పండిస్తుంటే సరైన అవగాహన లేక సరైన గైడెన్స్. రియాలిటీ చెప్పు. రియాలిటీనే రియాలిటీ రియల్ ఇది.